టీటీడీ గోశాలలోని పశువులకు ప్రాణాంతక బ్రుసెలోసిస్ వ్యాధి సోకింది. దాదాపు 56 పశువులు బ్రుసెలోసిస్ వ్యాధి బారిన పడ్డట్టుగా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం టీటీడీ గోశాలలో 3000కు పైగా పశువులు ఉన్నాయి. టీటీడీ గోశాలలో పశువులకి వ్యాధి సోకటంతో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పశు మహమ్మారి టీటీడీ గోశాలలోని పశువుల్ని భయపెడుతున్న పరిస్థితి. భక్తులు ఎవరైతే దానంగా ఇచ్చినటువంటి పశువులు 3000కు పైగానే ఇక్కడ ఉన్నాయి. పశువులతో పాటు గేదెలు ఉన్నాయి, ఇతర పశువులు కూడా ఉన్నాయి. అయితే వీటిలో 56 పశువులకు బ్రూసెలోసిస్ ఉన్నట్టుగా స్పష్టమైంది. 2016 నుంచే ఈ వ్యాధిని నిర్ధారించిన టీటీడీ అధికారులు వీటిని మరో ప్రాంతానికి తరలించకపోవడమే భక్తుల్లో ఆందోళనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే వీటి నుంచి టీటీడీ నుంచి ఏదో గోశాల నుంచి దాదాపుగా 15,000 లీటర్లు రోజువారీగా టీటీడీ అవసరాలకు ఉపయోగిస్తున్న పరిస్థితి. అయితే ఈ పాలలో ఈ బ్రూసెలోసిస్ సంబంధించి ఏవైతే పశువులు ఉన్నాయో ఈ పాలు సేకరించి ఆ పాలు కూడా ఇందులో మిక్స్ అవుతున్నాయా లేదంటే, ఎందుకంటే ఇది పశువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి కాబట్టి ఇంత ప్రాణాంతకమైనటువంటి జబ్బు ఉన్నటువంటి పశువుల్ని గోశాలలో ఉంచడం సరైంది కాదు అనేదే భక్తుల నుంచి వ్యక్తమవుతుంటే ఆందోళన. ఈ నేపథ్యంలోనే మనము టీటీడీ గోశాలలో ఉన్నాము. టీటీడీ అధికారులు చెప్తున్న వాదన ప్రకారము బ్రూసెలోసిస్ వ్యాధి వచ్చినటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేశాము, వాటి నుంచి పాలు సేకరించట్లేదు, భక్తుల్లో ఎలాంటి ఆందోళన అవసరము లేదు అని చెబుతున్న నేపథ్యంలో ఫామ్ మేనేజర్ డిఎన్ రాజు మనతో ఉన్నారు. చెప్పండి, భక్తుల్లో ఒక ఆందోళన ఉంది. ఈ పాలు సేకరిస్తున్నది టీటీడీ, ఇక్కడ నుంచే 1500 లీటర్లు రోజువారీగా టీటీడీ అవసరాలకు ఉపయోగిస్తుంది. అయితే బ్రూసెలోసిస్ జబ్బు ఉన్నటువంటి పశువుల్ని ఇక్కడ పెట్టడం ద్వారా ఇతర పశువులు కూడా సంక్రమించే అవకాశం ఉంది. ఆ రకంగానే ఆందోళన వ్యక్తమవుతుంది. మరి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు? వీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారా? బ్రూసెలోసిస్ వ్యాధి సోకిన ఆవులను కంప్లీట్గా సపరేట్ చేస్తున్నాము. వాటిని ఇక్కడున్న ఆరోగ్యకరమైన ఆవులతో కలపడం లేదు. అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశాము. వాళ్ళు అక్కడే పనిచేస్తారు, ఇక్కడికి రారు. బ్రూసెలోసిస్ పాలు దేవాలయాలకు వెళ్తున్నాయని ఒక అనుమానం, భయం ఉంది భక్తుల్లో. చెప్తున్నానండి, బ్రూసెలోసిస్ 100% డయాగ్నోస్ చేసిన తర్వాత పక్కకు తీసేస్తున్నాం. దాంట్లోంచి పాలు పిండే అవకాశమే లేదు. ఆరోగ్యకరమైన పాలు మాత్రమే పంపిస్తాం. అలా పాలు కల్తీ చేసి పంపించాల్సిన అవసరం టీటీడీకి లేదు. పైగా టీటీడీ యాజమాన్యం ఈ బ్రూసెలోసిస్ వ్యాధిని గురించి ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంది. ప్రత్యేకంగా ఒక క్వారంటైన్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ ఆవులన్నింటినీ త్వరలోనే అక్కడికి తరలిస్తాము. ఆ తర్వాత అక్కడ ప్రత్యేకమైన సిబ్బంది ఉంటారు, వైద్య సిబ్బంది, తర్వాత కార్మికులు. వాళ్ళందరూ అక్కడే ఉండి పనిచేస్తారు కానీ ఇక్కడికి రారు. పైగా ఈ పనిచేసే సిబ్బందికి కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందా అంటే దానికి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. వాళ్ళు ప్రత్యేకంగా కడుక్కోవడం, చేతులు కడుక్కోవడము అట్లా. ఇంకోటి ఏంటంటే ఈ వ్యాధి కేవలం గర్భం ధరించిన తర్వాత అబార్షన్ అయినప్పుడు మాత్రమే బయటపడుతుంది. మిగతా టైంలో జీవితాంతం స్తబ్దతగా ఉంటుంది ఆ వ్యాధి. ఆవులో క్యూర్ లేదు, కానీ డిసీజ్ మాత్రం ఎక్స్ప్రెస్ కాదు. మళ్ళీ ఆవు గర్భం దాల్చి అబార్షన్ జరిగినప్పుడు మాత్రమే బ్రూసెలోసిస్ బ్యాక్టీరియా బయటకు వస్తుందండి. ఎటువంటి భయము అక్కర్లేదండి, టోటలీ 100% సేఫ్. సాధన ప్రకారము భక్తుల్లో ఎలాంటి ఆందోళన అయితే అవసరం లేదు. బ్రూసెలోసిస్ జబ్బు ఏదైతే వ్యాధి సోకిందో ఈ పశువుల్ని మరో ప్రాంతానికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఇక్కడ నుంచి సేకరించిన పాలలో బ్రూసెలోసిస్ వ్యాధికి సంబంధించినటువంటి పశువుల నుంచి ఒక్క చుక్క కూడా పాలను సేకరించడం లేదు కాబట్టి భక్తులు ఎలాంటి ఆందోళన పడాల్సిన పని లేదు. మరోవైపు సిబ్బంది కూడా ఏదైతే ప్రత్యేకంగా గోకులం షెడ్లో ఏర్పాటు చేశారు కాబట్టి భవిష్యత్తులో వీటి మరో ప్రాంతానికి తరలించడం ద్వారా ఇతర పశువులకు ఈ వ్యాధి సోకకుండా, సంక్రమించకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు టీటీడీ చేస్తోందని చెప్పేసి గోశాల అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.